డ్రోన్లు వాడటమే కాకుండా టెక్నాలజీకి సంబంధించి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి నాటిగ్రిడ్ కానీ నిదాన్ కానీ కోచ్ అప్లికేషన్స్ అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా వాడుకొని ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా పరారీలో ఉన్నటువంటి అనేక మంది ఈ గంజాయి స్మగ్లర్స్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 24 అంతర్రాష్ట్ర బృందాలు వీళ్ళ మాఫియా లక్ష్మణము గ్యాంగ్స్ వీళ్ళని అరెస్ట్ చేసి ఒక 125 మెంబర్స్ని ఆ 24 ఉన్నటువంటి గ్యాంగ్లో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద స్మగ్లర్స్ని వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతటిని కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. దీనిలో మన పోయిన ఒక సంవత్సర కాలంలో చూస్తే దాదాపుగా 940 కేసులకు సంబంధించి 72,850 కేజీల గంజాయిని మనం పోయిన సంవత్సరం డిస్ట్రక్ట్ చేశాం. ఇప్పుడు ఈరోజు 783 కేసులకు సంబంధించి దాదాపుగా 52,336 కేజీల గంజాయి, 142 కేజీల ఆశిషాయిల్ని ఈరోజు ఇక్కడ సంస్థలు చేయడం జరుగుతుంది. కమిటీ అప్రూవల్ తర్వాత